నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ్ శుభ ఫుడ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ నాన్ వెజ్ సిరీస్ ఫస్ట్ రెసిపీ. ఇది చాలా స్పెషల్ ఎందుకంటే మా మదర్స్ రెసిపీ. ఈ వీడియోలో చూపించినట్టు యాజ్ ఇట్ ఈస్ స్టెప్స్ ఫాలో అయిపోండి. చాలా క్విక్గా అయిపోయే చాలా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ ఈరోజు టేస్ట్ చేస్తారు మీరు. ఇలా అరిటాకు మీద వేడి అన్నంలో ఫిష్ కర్రీ కలుపుకొని తింటే ఉంటుందండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఫిష్ పీసెస్ అన్నీ క్లీన్గా సాల్ట్ వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్తో మ్యారినేట్ చేసుకోవాలి ఒక 15 minutes. నెక్స్ట్ ఫిష్ పీసెస్ అన్నీ సరిపడే ఒక పెద్ద బాండీ తీసుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 kgs ఫిష్కి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం 15 minutes మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ని ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా మొత్తం ఫిష్ పీసెస్కి బాగా పట్టేలాగా అసలు గరిటె పెట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇంకా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఇట్లా కలుపుకోవడం వల్ల మనకి మసాలా అనేది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ ఫిష్ కర్రీ ఇలా ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫిష్ పీసెస్ మొత్తానికి మసాలా అనేది చాలా బాగా పడుతుంది. ఇంకా ఫైనల్గా మూత పెట్టేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో, ఒక 10 minutes సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 minutes తర్వాత మూత తీసి చూస్తే వావ్, ఇలా ఫిష్ పీసెస్ మొత్తం కుక్ అయిపోయి ఉంటాయి. అండ్ ఆయిల్ ఉంది కదండి, అది మనకి పైకి తేలుతుంది. ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో ఇంకొక లాస్ట్ 5 minutes సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో అదిరిపోయే కమ్మటి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు లేట్, మీరందరూ కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంకెన్నో చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శివ్ శుభ ఫుడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.